ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాదు మొత్తం భారతదేశంలో చిచ్చు రేపిన చిచ్చు కావాలని రేగొట్టిన విషయం ఒకటి ఉంది. శ్రీరాముడి మీద వివాదాస్పదమైన కామెంట్స్ చేశారు అనే ఒక ప్రోపగండానా లేదా నిజంగానే కామెంట్స్ చేశారో? ఏం జరిగింది ఆ రోజు? మీరు దేని గురించి మాట్లాడారు? ఒక 10 సెకండ్స్ బిట్ మాత్రం వైరల్ అయింది. మోదీని ప్రశ్నిస్తే, అమిత్ షాని ప్రశ్నిస్తే, భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తే, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే నేను యాంటీ హిందూని కాదు. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు నేను అనని మాటలు, ఆడు వలస కూలి అన్నానా? నో. దొంగతనం చేశారు అన్నానా? నేను అనని మాటల్ని రాముడు ఈళ్ళని అవును ప్రతి ఒక్క ట్యూబ్లో చూస్తున్నాను. అన్నానంట, ఆటి చంపేయాలి, చెప్పుతో కొట్టేయాలి. రాజు గారు సినిమాలు ఇవ్వకండి, సినిమాలు చేస్తూనే ఉన్నాను, ఎక్కడ ఆపుతారు? డీలిమిటేషన్ మీద మీ అభిప్రాయం చెప్పండి. డీలిమిటేషన్ నుంచి అన్యాయం అవుదని ఏం ముఖం పెట్టుకున్నట్టు చెప్తున్నారు? అంత పచ్చి అబద్ధం. ఒక పౌరుడిగా నేను అడుగుతున్నాను, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రజల తరపున అడుగుతున్నాను, అబద్ధాలు ఎందుకు చెప్తాను? నేను ఒకటి చూశాను, పవన్ కళ్యాణ్ గారికి రెస్పాండ్ అవుతూ డీలిమిటేషన్ బిల్కి విమెన్ ఎంపవర్మెంట్ బిల్ అని చెప్పి ఒకటి పెట్టి ఎందుకంత హార్ష్గా చెప్పారు? ఉమెన్స్ బిల్ తీసుకురావడానికి మీకు మనసు లేదు. ఉమెన్స్కి మీరే ద్రోహం చేసి, ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసే బిల్ తీసుకొస్తున్న ఒక వాళ్ళతో మీరు పొత్తు పెట్టుకొని మాకు అబద్ధం చెప్తారా? దేన్ని విరోధించారు? దాన్ని కాకుండా ఆడవాళ్ళు మీకు అంటే